హాయ్ వెల్కమ్ టు టాలీట్యూబ్. టాలీవుడ్ ఇండస్ట్రీకి రెండు కళ్ళు ఎవరయ్యా అని అడిగితే చిన్నపిల్లాడు సైతం టక్కుమని చెప్పే పేర్లు నందమూరి తారక రామారావు గారు మరియు అక్కినేని నాగేశ్వరరావు గారు. అసలు హైదరాబాద్లో ఒక సినిమా ఇండస్ట్రీ అంటూ ఉంది అంటే అది దానికి కారణం కేవలం అక్కినేని నాగేశ్వరరావు గారు మరియు ఎన్టీఆర్ అని చెప్పొచ్చు. అలాంటి టాలీవుడ్లోనే మోస్ట్ పవర్ఫుల్ ఫ్యామిలీలలో ఒకటైన అక్కినేని ఫ్యామిలీ మాత్రం ఒక అమ్మాయిని చూస్తే గడగడలాడిపోతుందట. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు? విషయంలోకి వెళ్తే స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు గారు తన స్వయం కృషి పట్టుదలతో ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ టాలీవుడ్లోని తిరుగులేని నటుడిగా ఎదిగారు. చెన్నై నుంచి తెలుగు చిత్ర పరిశ్రమ హైదరాబాద్కు రావడానికి ముఖ్య కారకులే ఆయన. 1975లో రాళ్లతోనూ గుట్టలతోనూ నిండి ఉన్న జూబ్లీ హిల్స్లోని 7 ఎకరాలలో అన్నపూర్ణ స్టూడియోస్ స్థాపించారు అక్కినేని నాగేశ్వరరావు. అలా స్థాపింపబడిన అన్నపూర్ణ స్టూడియోస్ ఇప్పుడు వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ సినీ స్టూడియోస్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. ఒక్కసారి సినిమా షూటింగ్ స్టార్ట్ అయితే అది ఎండ్ అయ్యేంత వరకు ఎక్కడికి వెళ్లాల్సిన పని లేకుండా మొత్తం సినిమా షూటింగ్ అంతా ఒకే చోట ఫినిష్ చేసుకోవచ్చు అన్నపూర్ణ స్టూడియోస్లో. అంతటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది ఈ సినిమా స్టూడియోస్. ఇక ఆయన కుటుంబ విషయానికి వస్తే అక్కినేని నాగేశ్వరరావు గారికి 5గురు సంతానం. అందులో పెద్ద కూతురైన యార్లగడ్డ సత్యవతి పిల్లలే హీరో సుమంత్, హీరోయిన్ సుప్రియలు. నాగేశ్వరరావు గారి పెద్ద కూతురైన సత్యవతి 30 ఏళ్ల క్రితం ఒక హోటల్ రూమ్లో అనుమానాస్పద స్థితిలో మరణించడంతో ఆమె పిల్లలు అయిన సుప్రియలను, హీరో సుమంత్ను నాగేశ్వరరావు గారే దగ్గరుండి పెంచి పెద్ద చేశారు. ఆయనకు వాళ్ళంటే పంచప్రాణాలు. అసలు ఒక విధంగా చెప్పాలంటే ఆయనకి తన పిల్లల కంటే వాళ్ళ మీదే ఎక్కువ ప్రేమగా ఉండేదట. వాళ్ళెంత చెప్తే అంత. ఏ సినిమా ఇండస్ట్రీలోనైనా బాలీవుడ్లో కావచ్చు, కాలీవుడ్లో కావచ్చు, కూతుళ్ళు కూడా హీరోయిన్లు అవ్వడం మనం చూస్తూనే ఉంటాం. కానీ ఈ ట్రెండ్ టాలీవుడ్లో పెద్దగా కనిపించదు. ఎందుకంటే దానికి కారణం మన హీరోలకు ఇక్కడ ఉన్న ఇమేజ్ మరియు మన ఫ్యాన్స్ దాన్ని పెద్దగా జీర్ణించుకోలేకపోవడం. కానీ నాగేశ్వరరావు గారు మాత్రం తన మనవరాలు సుప్రియ హీరోయిన్ అవుతాను అంటే ఆమెపై ఉన్న ప్రేమతో ఆయన ఏ మాత్రం ఆలోచించకుండా ఓకే అని చెప్పేశారట. దాంతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాలు హీరోయిన్గా లాంచ్ అయింది. కానీ పవర్ స్టార్ పవర్ కూడా ఆమెని హీరోయిన్గా ఫ్లాప్ కాకుండా కాపాడలేకపోయిందనే చెప్పాలి. దాంతో ఆమెను హీరోయిన్గా తెరపై కనిపించడం కంటే ఆమెకి అడ్మినిస్ట్రేషన్పై మంచి పట్టుదల ఉండడంతో నాగేశ్వరరావు గారు ఆమెని అన్నపూర్ణ స్టూడియోస్కి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ స్థానంలో కూర్చోపెట్టారు. ఇక అప్పటి నుంచి సుప్రియ అన్నపూర్ణ స్టూడియోస్కి మహారాణి అయింది. ఇక ఇది నా మాటే శాస్త్రం అన్నట్లుగా అన్నపూర్ణ స్టూడియోస్ని తన గుప్పెట్లో పెట్టుకుంది. ఇక ఆమె పర్మిషన్ లేకుండా చీమ చిటుక్కుమన్నా కూడా ఊరుకోదట. స్టాఫ్ జీతాల దగ్గర నుంచి సినిమాలు నిర్మించేంత వరకు అన్నీ ఆవిడే చూసుకుంటుంది. అన్నపూర్ణ స్టూడియోస్కి ఆవిడే ఒక డాన్. పాతదైన అన్నపూర్ణ స్టూడియోస్కి కొత్త హంగులు దిద్ది కార్పొరేట్ లుక్ తీసుకొచ్చింది. ఈవిడ ప్రవర్తన ఎలా ఉంటుందంటే డైరెక్టర్ నుంచి స్పాట్ బాయ్ వరకు ఎవరైనా ఆమె మాట వినాల్సిందే, టైం పాటించాల్సిందే, అనుకున్న టైంకి సినిమా రిలీజ్ కావాల్సిందే. ఇది ఇట్లా ఉంటే బయట ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ మరియు ఆ బ్యానర్లో పనిచేసే సిబ్బంది సుప్రియ పెట్టే టార్చర్స్ భరించలేక చాలా ఇబ్బంది పడుతున్నారట. ఈవిడ రూల్స్ అందరినీ ఇబ్బందుల్లో పడేస్తున్నాయట. అప్పుడప్పుడు సుప్రియ చేతిలో చీవాట్లు కూడా తినాల్సి వస్తుండడంతో దాంతో రామోజీ ఫిలిం సిటీ కొంచెం ధర ఎక్కువైనప్పటికీ అక్కడే షూటింగ్ చేయడానికి సుముఖత చూపిస్తున్నట్ట సినిమా డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు. స్టాఫ్ని, డైరెక్టర్స్ని, ప్రొడ్యూసర్స్ని ఇబ్బంది పెట్టడం ఓకే, కానీ ఏకంగా హీరో నాగార్జున కూడా పలుసార్లు సుప్రియ ఇచ్చే షాక్స్తో తలపట్టుకున్నాడట. కొన్నిసార్లు ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉండి కామ్గా కూడా ఉన్నారట. ఏది ఏమైనప్పటికీ తనదైన పోకడలతో మంచి పేరున్న అక్కినేని ఫ్యామిలీ పరువు తీయడం సబబు కాదని చాలామంది అంటున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.